Now moving on to Mehboob Nagar. Mehboob Nagar లో పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? పాలమూరు జిల్లా వ్యాప్తంగా 5 జిల్లాలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఉదయం పోలింగ్ ప్రక్రియ కార్యక్రమం అంటే ఉదయం 7 గంటల నుంచి 1 గంట ముగిసిన తర్వాత లంచ్ తర్వాత 2 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ఓటింగ్ ప్రక్రియ చాలా ప్రాంతాలలో 3 గంటల తర్వాత కూడా ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా అభ్యర్థులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అంటే సర్పంచ్ అభ్యర్థులు 7 కానీ 8 కానీ ఎక్కువ మంది ఉన్న చోట కొద్దిగా లేట్ అవుతున్న ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో వార్డు సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఓట్ల లెక్కింపు అయితే కొద్దిగా ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ రోజు రాత్రి వరకు అయితే ఖచ్చితంగా ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది. అన్ని పార్టీల అభ్యర్థులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని అన్ని పార్టీల వారైతే ఇప్పటికే అంచనాకు వచ్చారు. ఎక్కడైతే ప్రజల నాడి తెలుసుకున్నారో ఆ పార్టీలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ కాంగ్రెస్ కానీ, ఇక్కడ బీజేపీ కానీ చాలా ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ల ప్రాంతంలో మొదటిసారిగా ఈ సర్పంచ్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు రెబల్స్ గా ఉండడం అక్కడ ఉత్కంఠ రేపుతుందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అధికారులు, ఎన్నికల సంఘము, అక్కడ జిల్లా కలెక్టర్, పోలీస్ వ్యవస్థ భారీ బందోబస్తు నిర్వహించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఇప్పటికే అక్కడ పోలీస్ సంఖ్యను కూడా పెంచడం, దాంతో పాటు ఇక్కడ పిఓలు, ఓపీఓలు ఓట్ల సంఖ్య ఎక్కడైతే ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చిన్న అంశం కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకొని ఆ ఓట్లను లెక్కిపిస్తారు. ఓట్ల లెక్కింపులో కూడా అందరు ప్రధాన పార్టీలకు అందరూ అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేసి ఉంటారో ఆ పోటీలో ఉన్నారో అందరు అభ్యర్థులను కౌంటింగ్ సెంటర్ పిలిచి 3, 4 లేదా కౌంటింగ్ అంటే 3వసారి 4వసారి కౌంటింగ్ ఏర్పాటు చేసి అభ్యర్థుల ముందరనే ఆ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో వార్డు సభ్యుల ఎన్నిక కూడా జరగడం జరిగింది. దానికి సంబంధించి సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మనం ఉమ్మడి మామనాడు జిల్లా చూసుకుంటే ఇప్పటికే 8 స్థానాలలో బీఆర్ఎస్ వార్డు సభ్యులు గెలుపొందడం, అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి వరకు అయితే ఖచ్చితంగా మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. వార్డు సభ్యుల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ లెక్కింపు తర్వాత ఒకవేళ అదే సమయం ఉంటేనేమో ఈ రోజే ఉప సర్పంచ్ లేదంటే తర్వాత వాళ్ళు వాయిదా వేసుకొని దాన్ని ఎన్నిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు మాత్రం ఉత్కంఠత సాగుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా చెదురుమోదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా అయితే ఈ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.